నమస్తే. అందరికీ నమస్తే మాస్టర్స్. ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీకిరణ్ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి ఆత్మ ప్రణామాల్ని, కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నానండి. దివ్య మనో ప్రకాశం బుక్ రచయిత అయిన టార్కం గురువు గారికి కూడా నా ఆత్మ ప్రణామాల్ని తెలియజేస్తున్నాను. దివ్య మనో ప్రకాశం నుండి 15వ అధ్యాయంలో ఉన్న మాస్టర్స్ ఆత్మ యొక్క శక్తి రేఖలు కంటిన్యూ చేస్తున్నానండి. ఆత్మ యొక్క శక్తి రేఖలలో మేధాశక్తి ఒకటి, ప్రేమ రెండవ శక్తి, ఇచ్చా మూడవ శక్తి రేఖ అని చదువుకున్నాం మాస్టర్స్. కంటిన్యూ చేస్తున్నాను. ఆ తరువాతది మనోత్యాగం. మీ మనోదళాన్ని త్యాగం చేయడం, మీ ప్రతి ఆలోచన, ప్రణాళిక, కార్యక్రమం త్యాగపూరితమై ఉండాలి. ప్రతి ఆలోచన, ప్రణాళిక, కార్యక్రమం త్యాగపూరితమై ఉండాలి. అంటే మన ప్రణాళిక కూడా త్యాగపూరితంగా ఉండాలి. ఓకే. మీ లక్ష్యం త్యాగపూరకమై ఉండాలి. అప్పుడు అది మానవాళిని అత్యున్నత లక్ష్యాలకు చేరుస్తుంది. అంటే త్యాగపూరితంగా ఉన్నప్పుడు చాలా అద్భుతమైన స్థాయిలోకి మనం వెళ్ళగలుగుతాం. ఇప్పుడు నిన్న మనం ఒక పాయింట్ అనుకున్నాం, ప్రపంచ కాంతిని కూడా డిస్టర్బ్ చేయకూడదు అని. మరి ఆ పాయింట్లు విన్నప్పుడు మనం ఏం చేయాలి? మనము బాగా మననం చేయాల. ఎప్పుడైతే బాగా మననం చేస్తామో ఓకే, మనం అలా ఉండడానికి ప్రయత్నం జరుగుద్ది. విని వదిలేస్తే కుదరదు. మననం చేస్తే మన మనస్సు అనే కంప్యూటర్లో మనం ఫీడ్ చేస్తాం. ఫీడ్ చేయడం ద్వారా దానికి తగ్గట్టుగా మన ప్రయత్నం అనేది జరుగుద్ది. మీ లక్ష్యం త్యాగపూరకమై ఉండాలి. అప్పుడు అది మానవాళిని అత్యున్నత లక్ష్యాలకు చేరుస్తుంది. ప్రణాళిక, లక్ష్యం ఇవన్నీ కూడా త్యాగపూరితమై ఉండాలి. అంటే త్యాగం గురించి ఆలోచించే విధంగానే ఉండాలి. ఈ 3 స్థాయిలలోనూ చేసిన త్యాగం 3 త్యాగ దళాలను వికసింపచేస్తుంది. మేధోశక్తిలో 3 దళాలు, ప్రేమశక్తిలో 3 దళాలు, ఇచ్ఛాశక్తిలో 3 దళాలు. ఇవి వికసింప చేయటానికి మనం ఏం చేయాలనుకున్నాం నిన్న? ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ప్రబోధం, జ్ఞానసిద్ధి ధ్యానం, ఇవన్నీ చేస్తూ ఉండే కొద్దీ మనలో ఈ దళాలన్నీ వికసిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏమని చెప్తున్నారు? ఇచ్ఛాశక్తికి సంబంధించిన దాంట్లో ఆలోచనలలో త్యాగం, ప్రణాళికలో త్యాగం, లక్ష్యంలో త్యాగం ఉన్నప్పుడు ఇచ్ఛాశక్తికి సంబంధించిన 3 దళాలు వికసిస్తాయి అని చెప్తున్నారు. మరి మనం ఆ పనులన్నీ చేస్తేనే కదా మనలో వచ్చేది. నిన్న ప్రేమ శక్తి గురించి చెప్పుకున్నాం. అలాగా ఆ దళాలు రావాలి అంటే ఏమేం చేస్తే వస్తాయి? అక్కడ కూడా ఆలోచనల గురించి చెప్పారు. ఆలోచనలలో ప్రేమ ఉండాలి. ద్వేషం, కోపం ఇట్లాంటివన్నీ ఉండే ఆలోచనలతోటి మనం అక్కడ చేసినా కూడా అక్కడ సరిగా ఉండదు. ఈ 3 స్థాయిలలోనూ చేసిన త్యాగం 3 త్యాగ దళాలను వికసింపచేస్తుంది. ఈ దళాల వికాసం అనేది మన సేవపై ఆధారపడి ఉంటుంది. సేవ లేకుండా ఈ 9 దళాలు వికసించవు. ఫైనల్గా ఏం చెప్పారు? సేవ. భూమి మీదంతా చేసేది మనం సేవ. మనం చేసే ప్రతి కర్మ సేవగా భావించాలి, ప్రాయశ్చిత్తంగా భావించాలి. ఎప్పుడైతే అలా భావిస్తామో పైన ఉన్న ఈ దళాలన్నీ వికసిస్తాయి ఆటోమేటిక్గా. కుర్మ క్వాలిటీస్ అన్ని ఆటోమేటిక్గా వస్తాయి. సేవ చేసే కొద్దీ మేధాశక్తి పెరుగుతుంది, ప్రేమ పెరుగుద్ది, ఇచ్ఛాశక్తి పెరుగుద్ది, అన్నీ పెరుగుతాయి. ప్రతి కర్మ సేవగా భావించి చెయ్యాలి. అంటే ఒకసారి ఒక మెసేజ్ లాగా వచ్చింది,
సృష్టి అంతా ప్రాయశ్చిత్తం మీదే నడుస్తుంది అని. ప్రాయశ్చిత్తం అంటే సేవే కదా. మనం ఏది ఇచ్చామో దానిని, ఆ ఫలితాన్ని సరిచేసుకోవడం కోసం మరలా అదే సేవని ఎత్తుకుని భూమి మీద పనిచేస్తూ ఉన్నాం. ఉమ్. ఆ తరువాత మనం కలశానికి లోపలి 3 దళాల వద్దకు వస్తాము. ఉమ్. ఆ లోపలి దళాల కాంతిని బయటకు ప్రసరింపచేసేది ఎలా? ఇది సేవకు సంబంధించినది. అంటే లోపల ఏదైతే వికసింపచేశామో దాన్ని సేవ ద్వారా బయటికి ఎక్స్ప్రెస్ చేస్తాం, అవుట్పుట్ ఇస్తాం. అంతే కదా పాయింట్. అవును మేడం. మళ్ళీ చెబుతాను మేడం ఆ 2 లైన్స్. ఆ తరువాత మనం కలశానికి లోపలి 3 దళాల వద్దకు వస్తాము. ఆ లోపలి దళాల కాంతిని బయటకు ప్రసరింపచేసేది ఎలా? ఇది సేవకు సంబంధించినది. ఒక రకంగా మీ ఆత్మకి, మీ వ్యక్తిత్వానికి చెందినది. మీ ఆత్మకి, మీ వ్యక్తిత్వానికి చెందింది. మీరు ప్రేమిస్తూ, కాంతిని పంపిస్తూ, ఇచ్ఛాశక్తిని ప్రసరింపచేస్తున్నారు. ఆ క్షణం వచ్చినప్పుడు మీరు మీ జ్ఞానాన్ని, మీ ప్రేమను, మీ నేనును త్యాగం చేస్తారు. మళ్ళీ చదువు లైనంతా. ఓకే మేడం. ఒక రకంగా మీ ఆత్మకి, మీ వ్యక్తిత్వానికి చెందినది. మీరు ప్రేమిస్తూ, కాంతిని పంపిస్తూ, ఇచ్ఛాశక్తిని ప్రసరింపచేస్తున్నారు. ప్రేమిస్తూ, కాంతిని పంపిస్తూ, ఇచ్ఛాశక్తిని ప్రసరింపచేస్తున్నారు. అంతే కదా. ఆ మూడింటిని బయటికి మనం ప్రదర్శిస్తున్నాం సేవ ద్వారా. ఆ క్షణం వచ్చినప్పుడు మీరు మీ జ్ఞానాన్ని, మీ ప్రేమను, మీ నేనును త్యాగం చేస్తారు. అంతే కదా. జ్ఞానాన్ని, ప్రేమను, నేనుని. ఇప్పుడు పత్రి సార్ ఉన్నారు, మరి ఆయన జ్ఞానాన్నంతా త్యాగం చేయలేదా? ఆయన చేతిలో రూపాయి ఉండదు, కానీ ప్రపంచం అంతా తిరిగి వచ్చారా లేదా? మరి ప్రేమని అందించారా లేదా? ఆయన దగ్గర ఉన్న వాళ్ళకి వండి పెడతారు ఆయన. అందులో తిన్నారా తినలేదని అన్ని అడుగుతారు. మరి ఆయన దగ్గర నుంచి ఆ ప్రేమ పొందుతున్నారుగా వాళ్ళు, ఆయన శిష్యులుగా ఉన్న వాళ్ళందరూ. అలా అప్పుడు ఇక మీరు లేరు. కాంతి, ప్రేమ, త్యాగాలు మాత్రమే ఉన్నాయి. ఇంక నేను అయిపోయింది, అక్కడ లేదు, ఇంకా జీరో అయిపోయింది. కాంతి, ప్రేమ, త్యాగం. త్యాగం, ఈ మూడే అయిపోతారు ఇంకా. అసలు అసలు అద్భుతమైన ఆ స్థితి ఒక్కసారి మీరు అనుభూతి పొందినప్పుడు అల్టిమేట్ అది. నేను, మీ త్యాగం, ప్రేమ, ఇంకోటి ఏంది, కాంతి, ప్రేమ, కాంతి. త్యాగాలు మాత్రమే ఉన్నాయి. ఇంక నేను అనేది జీరో అయిపోయింది. మీరే జ్ఞానం, ప్రేమ, త్యాగం. అంతే తప్ప అవి మీకు చెందవు. అవి విశ్వానికి చెందినవి. అంటే విశ్వమే మనం అయిపోతాం, మనమే విశ్వం అవుతాం. ఈ నేను జీరో అయిపోయింది, వ్యక్తిగతం ఇంక లేదు అక్కడ. మీరు మీ జ్ఞానాన్ని వెళ్ళిపోనిస్తే అప్పుడు విశ్వ మర్మాలతో సమాచారం నెరపగలగడమే మీకు కావలసిన అర్థాన్ని ఇస్తుంది. ఏంది? మీరు మీ జ్ఞానాన్ని వెళ్ళిపోనిస్తే అప్పుడు విశ్వ మర్మాలతో సమాచారం నెరపగలగడమే మీకు కావలసిన అర్థాన్ని ఇస్తుంది. అంతే. జ్ఞాన దళాలు మూడింటిని మీ అస్పష్ట మానసం, ప్రేమను, బుద్ధి, ఇచ్ఛను, ఆత్మను అధిగమిస్తాయి. అంటే ఈ దళాలన్నీ వీటన్నింటిని దాటి ఉండిపోతాయి. మళ్ళీ చదువు పాయింట్. జ్ఞాన దళాలు మూడింటిని మీ
అస్పష్ట మానసం ప్రేమను, బుద్ధి ఇచ్చను, ఆత్మను అధిగమిస్తాయి. బుద్ధి ఇచ్చను ఆత్మని అధిగమించి ఉంటాయి అవి. అంటే ఇంకా పైమెట్టు అది. ఇదే మనలో ఈ దళాలన్నీ వికసింప చేసుకోవటం అనేది జ్ఞానంతో జరిగే కొద్దీ వీటన్నింటికి పై స్థానంలో ఉంటాము అని. అంటే మనలో ఆ జ్ఞానం అనేది పెరగాలి, ఆ దివ్యత్వం అనేది పెరగాలి. ఆత్మని కూడా దాటి ఉంటదని చెప్తున్నారు చూడండి. ఆత్మ ఏమవుతుంది? మానవాత్మ అవుతుంది. మానవాత్మ ఏమవుతుంది? ఏకాత్మ అవుతుంది. అది ఆత్మతో ఆగిపోలా, ఆత్మ మానవాత్మగా మారుతుంది, మానవాత్మ ఏకాత్మగా మారుతుంది. ఏకాత్మగా మారినప్పుడు ఆ ప్రతి ఒక్కరి హృదయం మనకు అర్థమైపోతూ ఉంటది, వాళ్ళకి అర్థమవుతుంటది. ఉమ్, జ్ఞాన దళాలు మూడింటిని మీ అస్పష్ట మానసం ప్రేమను, బుద్ధి ఇచ్చను, ఆత్మను అధిగమిస్తాయి. ఇదే ఉమ్. ఆధ్యాత్మిక త్రయం. ఆధ్యాత్మిక త్రయం, ఆత్మను కూడా దాటి వెళ్ళాల. నాలుగవ ఉపదేశంలో మీ మొత్తం కలశాన్ని త్యాగం చేయడంపై కేంద్రీకరిస్తారు. నాలుగవ ఉపదేశ రహస్యం మీరు మీ చుట్టూ కట్టుకున్న గూడును పగలగొట్టుకొని సీతాకోక చిలుకగా మారటం. అంతే. నాలుగవ ఉపదేశ సారంలోకి వెళ్ళినప్పుడు బటర్ఫ్లైస్ అయిపోయారు. ఆ పురుగు కాస్త బటర్ఫ్లైగా మారిపోయింది. కాంతి, ప్రేమ, త్యాగం అనే వాటితో ఉండిపోయి నేను దాటేశారు వాళ్ళు. అయితే తాను ఏం కాబోతున్నాడో తెలియదు కనుక మనిషికి అది దాటడం ఎంతో కష్టం. నాలుగవ ఉపదేశంలో మీరు మీ మూడంచెల దళాలను మర్చిపోయి మీ కలశాన్ని కాల్చివేసే అంతరాగ్నిగా ఉంటారు. మళ్ళీ చదువుతాను మేడం. అయితే తాను ఏం కాబోతున్నాడో తెలియదు కనుక మనిషికి అది దాటడం ఎంతో కష్టం. నాలుగవ ఉపదేశంలో మీరు మీ మూడంచెల దళాలను మరచిపోయి మీ కలశాన్ని కాల్చివేసే అంతరాగ్నిగా ఉంటారు. ఆ క్షణంలో మిమ్మల్ని మీరు రూపాంతరం చెందించుకుంటున్నారు. గొంగళి పురుగుకు బదులుగా సీతాకోక చిలుకగా మారుతున్నారు. అంటే ఈ రూపాంతరీకరణ మనం కాంతిగా, ప్రేమతోటి, త్యాగంతో ఉన్నప్పుడు ఈ రూపాంతరిక అంతా జరిగి బటర్ఫ్లైగా, అంటే మనం ఆ దివ్యత్వంలో పూర్తిగా వెళ్ళిపోతున్నాం. గొంగళి పురుగు కాస్త బటర్ఫ్లైగా మారిపోయింది. మీ కలశం అంతా మనోతలంలోనే నాశనం అవుతుంది. అంతరావబోధ ఆత్మిక పరమాణు తలాలతో మీ త్రిభుజం నిర్మించబడుతుంది. త్రిభుజం యొక్క ప్రతి భుజం 3 దళాలను సూచిస్తూ మీరు పునరుత్థానం చెందిన మానవ ఆత్మ ఆ ఆధ్యాత్మిక త్రయ కేంద్రంలో ఉంటారు. అంటే 3 అంటే త్రికోణంలో ఉంటది కదా, 3 కోణాలలో ఆలోచించగలగాలి. ఎప్పుడైతే 3 కోణాలలో ఆలోచిస్తూ మనము త్రికోణ న్యాయంలో ఎప్పుడైతే ఉండగలుగుతూ ఉంటామో అక్కడ మన పరిస్థితి మారిపోతూ ఉంటుంది. పాయింట్ అర్థమైందా? ఆ లైన్ మళ్ళీ చదువు. ఓకే మేడం. అంతరావబోధ ఆత్మిక పరమాణు తలాలతో మీ త్రిభుజం నిర్మించబడుతుంది. త్రిభుజం యొక్క ప్రతి భుజం 3 దళాలను సూచిస్తూ మీరు పునరుత్థానం చెందిన మానవ ఆత్మ ఆ ఆధ్యాత్మిక త్రయ కేంద్రంలో ఉంటారు. అప్పుడు 3 స్థానాలు ఏమేంటివి? అక్కడ మనం చదువుకున్నాం కదా, కాంతి, ప్రేమ, త్యాగం. ఈ 3 ఆ త్రికోణ న్యాయంలో ఆలోచిస్తూ ఆ త్రికోణంగా ఉన్న వాటిని మనం అమలు చేస్తూ ఉన్నప్పుడు మనలో ఆ రూపాంతరీకరణ అనేది జరుగుతుంది అని.
మరి ఆ రూపాంతరీకరణ జరగడానికి మనం ఉండే దాన్ని బట్టే కదా జరిగేది. ఆ కలశం ఇంకా మానవ స్థాయిలోనే ఉంది. అది ప్రేమ, కాంతి, శక్తుల సేవను కలిగి ఉంది. ఆ దానికి కలశం ఆ కలశం ఇంకా మానవ స్థాయిలోనే ఉంది. ఉమ్, అది ప్రేమ, కాంతి, శక్తుల సేవను కలిగి ఉంది. అంటే అక్కడ దాకా వస్తే మానవాత్మగానే మారాం, ఇంకా ఉంది ముందుకెళ్లాల్సింది. మనం ఇంతకు చెప్పుకున్నాం కదా, ఆత్మ మానవాత్మగా, మానవాత్మ ఏకాత్మగా మారాలి. ఉమ్, దానికి ఇంకా పైన ఉండే విభాగం కూడా ఉంది. అంటే 4వ ఉపదేశ స్థానం దాకా వెళ్ళినప్పుడు మానవాత్మగా మారతాము అనేది అర్థమైంది నాకు ఇక్కడ. మనోతలపు అత్యున్నత స్థాయి ఆధ్యాత్మిక త్రయపు ఆరంభం. అది అంతరావబోధ, ఆత్ ఆత్మిక తలాలలో ఉన్నత స్థాయిలతో కలిసి ఆధ్యాత్మిక త్రయాన్ని ఏర్పరుస్తుంది. అంటే నెక్స్ట్ ఉపదేశ సారంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఆధ్యాత్మిక స్థాయిలోకి, అంటే ఏకాత్మగా మారాలి అంటే మళ్ళీ పూర్తి దివ్యత్వం రావాలి కదా, అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ జరుగుద్ది అని చెప్తున్నారు. ఓకే మేడం. ఆ 2 లైన్స్ మళ్ళీ చదువుతాను మేడం. ఉమ్, ఆ కలశం ఇంకా మానవ స్థాయిలోనే ఉంది. అది ప్రేమ, కాంతి, శక్తుల సేవను కలిగి ఉంది. దానికి ఇంకా పైన ఉండే విభాగం కూడా ఉంది. ఉమ్. మనోతలపు అత్యున్నత స్థాయి ఆధ్యాత్మిక త్రయపు ఆరంభం. అంటే మనోతలపు అత్యున్నత స్థాయి అంటే మనం ఒక మాట చెప్పుకున్నాం, ఆ నిమ్న మానసం, ఉన్నత మానసం అని చెప్పుకున్నాం. ఆ ఉన్నత మానసంలో కానీ ఉన్నాము అనుకోండి, మనము ఆ పై తలాల నుంచి వచ్చే సమాచారాలన్నింటినీ గ్రహించగలుగుతాం. నిమ్న మానసంలోనే ఉన్నామే అనుకోండి, ఈ భౌతికమైన వాటి గురించి మాత్రమే ఆలోచిస్తుంటాం. అది మనం అంతకు ముందు లెసన్స్ లో చెప్పుకున్నాం, నిమ్న మానసం, ఉన్నత మానసం. ఇప్పుడు చదవాలి. ఓకే మేడం. దానికి ఇంకా పైన ఉండే విభాగం కూడా ఉంది. మనోతలపు అత్యున్నత స్థాయి ఆధ్యాత్మిక త్రయపు ఆరంభం. అది అంతరావబోధ, ఆత్మికత ఆత్మికత తలాలలో ఉన్నత స్థాయిలతో కలిసి ఆధ్యాత్మిక త్రయాన్ని ఏర్పరుస్తుంది. అప్పుడు కానీ ఆధ్యాత్మిక త్రయం అనేది ఏర్పడదు. మీకు మళ్ళీ చదువు మాలయ్య. ఓకే మేడం. దానికి ఇంకా పైన ఉండే విభాగం కూడా ఉంది. అంటే పైన ఉన్న విభాగము అంటే 4వ ఉపదేశ స్థానం తర్వాత విభాగం గురించి చెప్తున్నారు వాళ్ళు. మనోతలపు అత్యున్నత స్థాయి ఆధ్యాత్మిక త్రయపు ఆరంభం. అది అంతరావబోధ, ఆత్మిక తలాలలో ఉన్నత స్థాయిలతో కలిసి ఆధ్యాత్మిక త్రయాన్ని ఏర్పరుస్తుంది. మానవాత్మ దాటాక ఆధ్యాత్మిక స్థాయి ఏర్పడాలి అంటే తర్వాత ఉపదేశ సారంలోకి వెళ్ళినప్పుడు అది ఏర్పడుతుంది. నిమ్న మానసం కాకుండా ఉన్నత మానసము, ఆ ఊర్ధ్వ తలాల నుంచి సమాచారాన్ని తీసుకోవడం ద్వారా ఆ దివ్యత్వాన్ని మనలో నిలుపుకోవడం ద్వారా మనలో రూపాంతరీకరణ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. మీకు సౌర దేవదూత ఎటువంటిదో అదే విధంగా మీ వ్యక్తిత్వపు సౌర దేవదూతగా మారడం మీ గమ్యం. మీరు మీ చుట్టూ ఉన్న లక్షలాది జీవితాలకు విమోచనం కలిగిస్తారు. మీరు పరిణామ లక్ష్యాన్ని సరిగా అనుసరించకపోతే వారు మిమ్మల్ని దిగజారుస్తారు. అంతే కదా, మనలో పరిణామం లేకపోతే ఆటోమేటిక్గా దిగజార్చాలని ఎవరో చేయక్కర్ల, మనమే దిగజారిపోతాం. మనలో రూపాంతరీకరణ జరగలేదు, మార్పు జరగలేదు, మనలో పరిణామం జరగలేదు,
ఆటోమేటిక్గా కిందకు పడిపోతామా లేదా? ఆ లైన్ మళ్ళీ చదువు. ఓకే మేడం. మీకు సౌర దేవదూత ఎటువంటిదో అదే విధంగా మీ వ్యక్తిత్వపు సౌర దేవదూతగా మారటం మీ గమ్యం. మీరు మీ చుట్టూ ఉన్న లక్షలాది జీవితాలకు విమోచనం కలిగిస్తారు. అంటే మీ ఇప్పుడు పైనున్న సౌర దేవతలు ఇచ్చిన సమాచారాన్ని మనం తీసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ ఇక్కడ మనము మళ్ళీ సౌరదూతలుగా మారాలి. ఎప్పుడైతే ఇక్కడ మనం మారతామో మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం పైనుంచి తీసుకున్న సమాచారాన్ని మనం అందరికీ అందిస్తూ ఉంటాం. ఎప్పుడైతే అందిస్తూ ఉంటామో వాళ్ళు పరిణామంలోకి వెళ్తారు, లేకపోతే వాళ్ళు కూడా పరిణామంలోకి వెళ్ళరు. మళ్ళీ చదువులైన. ఓకే మేడం. మీకు సౌర దేవదూత ఎటువంటిదో అదే విధంగా మీ వ్యక్తిత్వపు సౌర దేవదూతగా మారడం మీ గమ్యం. మీరు మీ క్లారిటీ చుట్టూ వచ్చిందా మాస్టర్స్? ఇప్పుడు పత్రి సారు, వంశీ సారు వీళ్ళందరూ పైనున్న సౌర దేవతలు ఇచ్చిన సమాచారాన్ని తీసుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడ వ్యక్తిత్వపు సౌర దేవతలుగా మారారు. మారి ఆ సమాచారాన్ని అందరికీ అందిస్తూ ఉన్నారా లేదా? అది. మీరు మీ చుట్టూ ఉన్న లక్షలాది జీవితాలకు విమోచనం కలిగిస్తారు. ఆటోమేటిక్ ఇప్పుడు పత్రి సార్ మాటకి, వంశీ సార్ మాటకి ఎంతమంది వాళ్ళ జీవితాల్లో ఎన్ని మార్పులు తెచ్చుకోలేదు, ఎంత హ్యాపీగా లేదు వాళ్ళు. అది. మీరు పరిణామ లక్ష్యాన్ని సరిగా అనుసరించకపోతే వారు మిమ్మల్ని దిగజారుస్తారు. అంతే. మీరు భౌతిక, అనుభూతిక, మనోత్యాగాల ద్వారా లాస్ట్ వర్డ్ మళ్ళీ చదువు. ఓకే మేడం. మీరు పరిణామ లక్ష్యాన్ని సరిగా అనుసరించకపోతే వారు మళ్ళీ దిగజారుస్తారు. దిగజారుతారు అయింటదిలే, జారుస్తారు కాదు. వాళ్ళు ఇస్తున్న వాటిని మనం కానీ తీసుకొని పరిణామంలోకి వెళ్తే ఓకే, లేకపోతే ఎవరికి వాళ్ళు కిందకి దిగజారుతారు అన్నట్లు. వాళ్ళు ఎందుకు దిగజారుస్తారు? సౌర దేవతలు కానీ, ఇక్కడ సౌర దేవతలుగా ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు చేయరా పని. ఎవరికి వాళ్ళు చెప్పిన సత్యాన్ని, దివ్యత్వాన్ని అన్నింటినీ వింటూ పరిణామంలోకి తీసుకెళ్ళినప్పుడు ఓకే, లేకపోతే కిందకు పడిపోతారు. దీనంతటి కారణం ఎవరు? మనమే. ఓకే మేడం. మీరు భౌతిక, అనుభూతిక, మనోత్యాగాల ద్వారా అభివృద్ధి చెందుతూ ఆ 3 పొరలలోనూ మీ చర్యల ద్వారా కాంతి, ప్రేమ శక్తులను ప్రసరింపచేస్తారు. భౌతిక, అనుభూతిక, మనోతలాల ద్వారా కాంతి, ప్రేమ శక్తుల్ని రిలీజ్ చేస్తారు. ఎప్పుడైతే అలా రిలీజ్ చేస్తామో అక్కడ ప్రేమ అనేది అర్థమవుతూ ఉంటుంది. ఎదుటివాడిలో ఉన్న ప్రతిదీ అర్థమైపోద్ది, ఆ దివ్యత్వం. మనం జ్ఞాన దళాలు అని చెప్పినప్పుడు మొదటిది జ్ఞాన దళాన్ని, రెండవది జ్ఞాన ప్రేమ దళాన్ని, మూడవది జ్ఞాన త్యాగ దళాన్ని సూచిస్తుంది. ఫస్ట్ది మనం జ్ఞాన దళాలు అని చెప్పినప్పుడు మొదటి జ్ఞాన దళాన్ని, రెండు అంటే కాంతిని కాస్త జ్ఞాన దళాన్ని, జ్ఞాన ప్రేమ దళాన్ని, జ్ఞాన త్యాగ దళాన్ని, మూడవది జ్ఞాన త్యాగ దళాన్ని సూచిస్తుంది. ప్రతి అంచెలోనూ ఈ 3 కలిసే ఉంటాయి. ఇంకా అనుభూతిక తలంలో మనకు ప్రేమ జ్ఞానం, ఇంకా ప్రేమ త్యాగ దళాలు ఉంటాయి. మనోతలంలో త్యాగం జ్ఞానం, త్యాగం ప్రేమ, ఇంకా త్యాగం త్యాగ దళాలు ఉంటాయి. ఫస్ట్ భౌతిక తలంలో జ్ఞానం ప్రేమ, జ్ఞానం త్యాగం. ఓకే. అనుభూతిక తలంలో ప్రేమ జ్ఞానం, ప్రేమ త్యాగ దళాలు ఉంటాయి. మళ్ళీ లాస్ట్ది
మనోతలంలో మనోదళంలో ఏమో త్యాగం, జ్ఞానం, త్యాగం, ప్రేమ, త్యాగం, త్యాగ దళాలు ఉంటాయి. ఓకే ఓకే ఆ దళాలని వికసింపజేసుకుంటాం మన లోపల. మీరు ఇప్పటికే వికసిస్తూ ఉండవచ్చు, కానీ ఈ విషయాల పట్ల కొంత సమాచారం అవసరం. మీరు మీరు ఆలోచన ఆలోచన జ్ఞానం, ప్రేమ, త్యాగాలకు చెంది ఉందా? మీరు ఆ ఆలోచన జ్ఞానం, ప్రేమ, త్యాగాలకు చెంది ఉందా? ఆ మూడిని సమన్వయం చేస్తోందా అని ప్రశ్నించుకోండి. మరి ఆలోచనలలోనే ఎలా ఉందో చూసుకోమని చెప్తున్నారు. మరి ఇంకా మనకి ఎంత ఇరుకుండాలి ఒక క్షణం ఆలోచించండి. ఆలోచనలలోనే జ్ఞానం, ప్రేమ, త్యాగం అనే భావాలని ఆలోచింపజేస్తున్నామా లేదా? ఆలోచనలలో ఇంకదే ఉండాలి, ఇంకేం ఉండకూడదు. ఇంకా మనం వాక్కును కూడా దాచెళ్ళాలి. నా వాక్కు సరిగా ఉండాలి, సరి అయినవే మాట్లాడాలి అని అనుకుంటుంటాం. చెయ్యి తర్వాత వాక్కు, వాక్కు తర్వాత దృష్టి, దృష్టి తర్వాత ఆలోచన. ఆలోచనలో కూడా ఈ 3 కలిగి ఉండాలి అంటే ఇంకా మనము ఎంత ఎరుకతో ఉండాలి, మన రియాక్షన్ ఎక్కడికెక్కడికి స్టాప్ అయిపోవాలి, అంత గమనించాలి మనల్ని మనం. అంత అంత గమనించాలి అన్నప్పుడు మనల్ని మనం వెనకేసుకొచ్చుకోకూడదు. వెనకేసుకొచ్చుకోకుండా ఆలోచించినప్పుడు ఆలోచనలలో కూడా ఈ 3 ఉన్నాయా లేదా అనేది గమనింపు మనకొస్తది. కానీ ఒక్కొక్క చోట మనల్ని మనం వెనకేసుకొచ్చుకున్నామనుకోండి, అంత దూరం పోవడానికి చాలా టైం పడతది. ఫస్ట్ మన వైపు ఏం లోపం, మన వైపు ఏం లోపం అనేది చెకింగ్‌లోకి వెళ్ళే కొద్దీ ఆలోచనలలో కూడా జ్ఞానం, ప్రేమ, త్యాగం అనే భావాలతో నిండిపోయి ఉంటాం. మరి అంతగా నిండాలి అంటే మన మీద మనకెంత ఇరుకుండాలి. మనం ఆ దివ్యత్వాన్ని ఎంతవరకు ఆచరణలో పెట్టామో గమనించుకుంటూ ఉండాలా లేదా? అది. అంత అవసరం. మరి ఆలోచనల దాకెళ్ళిపోయాడాయన. ఎప్పటిదాకా గమనించండి, అబ్జర్వ్ ఎలా ఉందో చూడండి. దాన్ని బట్టి ఇలా రియాక్ట్ అవ్వండి, అలా రియాక్ట్ అవ్వండి, రియాక్ట్ అవ్వకుండా ఉండండి. నేను దేహాన్ని, ఆత్మని అనుకోండి. ఎన్ని చెప్పారాయన. ఇప్పుడు ఆలోచన గురించి చెప్పేస్తున్నారు. మళ్ళీ చదువుతాను మేడం. మీరు ఇప్పటికే వికసిస్తూ ఉండవచ్చు, కానీ ఈ విషయాల పట్ల కొంత సమాచారం అవసరం. మీరు నా ఆలోచన, జ్ఞానం, ప్రేమ, త్యాగాలకు చెంది ఉందా? ఆ మూడింటిని సమన్వయం చేస్తుందా అని ప్రశ్నించుకోండి. అంటే మన ఆలోచన అంటే అటువైపు గమనించుకోవాలి. ఆలోచనలో ఈ మూడింటిని ఈ మూడింట్లో ఉన్నానా లేదా అనే ప్రశ్న ఎప్పుడు మనలో ఏమైనా లోపం ఉందా? ఈ మూడింట్లో ఎక్కడైనా లేకుండా పోయానా? అనే ఎతుకులాటలో ఉండాలి ఎప్పుడు. నా ఆలోచన జ్ఞానం, ప్రేమ, త్యాగాలకు చెంది ఉందా? ఆ మూడింటిని సమన్వయం చేస్తోందా అని ప్రశ్నించుకోండి. అలా జరిగితే మీరు సమతుల్యతతో ఉన్నట్లే. మీరు ఏం చేస్తున్నప్పటికీ ఈ 3 కోణాల నుంచి చూసుకోండి. అంటే ఏం చేస్తున్నా సరే ఈ 3 కోణాలే ఉండాలి మనలో. భవిష్యత్తులో విశ్వవిద్యాలయాల్లో ఈ విధమైన అంశాలే బోధించబడతాయి. అంటే మనం చేస్తున్న కర్మ ఎనక ఇక్కడ నేను ఏ జ్ఞానం తెలుసుకోవటానికి, నేను ఎదుట వారి పట్ల ఏ ప్రేమ భావంతో చేస్తున్నాను, ఇక్కడ నేను అవసరమైతే త్యాగాన్ని కూడా చేయగలగాలి అని ఆ భావాలు ఉన్నయ్యా లేవా అనేది మనల్ని మనం ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాల. అది భవిష్యత్తులో విశ్వవిద్యాలయాల్లో ఈ విధమైన అంశాలే బోధించబడతాయి. మీరు మీ పిల్లలకు వీటిని బోధించడం ప్రారంభించండి. ఇదే మీ సేవా మూలం. మీ ప్రియతములు తమ కలశాన్ని వికసింపు చేసుకోవాలంటే జ్ఞాన,
ప్రేమ త్యాగాలను ఉపయోగించే విధానం నేర్పండి. అంటే వారు వాళ్ళలో ఉన్న కలిశాలు వికసింపజేసుకోవాలంటే వీటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్తున్నారు. మనం ముందు ఎక్స్ప్లెయిన్ చేయడం ఓకే, మనం తెచ్చుకున్నాక మళ్ళీ వాటిని మనం ఆటోమేటిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం అది అయిపోయామనుకోండి, జ్ఞానం, ప్రేమ, త్యాగంగా మనం మారిపోయాం. మన ఆలోచనలు అలాగైపోయినాయి అన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలని మనం ఎఫర్ట్ ఏం పెట్టక్కర్లా, ఆటోమేటిక్ గా అయ్యే వస్తాయి నోట్లో నుంచి. మీ మీ ప్రియతములు తమ కలశాన్ని వికసింపు చేసుకోవాలంటే జ్ఞాన, ప్రేమ, త్యాగాలను ఉపయోగించే విధానం నేర్పండి. వారు బాహ్య మూలాలను పెంపొందించుకునే వరకు వారికి మీరు కలశం, దళాలు వంటి మాటలు కూడా చెప్పనవసరం లేదు. అంటే ముందు ఇవి వికసింపజేసుకోవాలంటే ఇవన్నీ చెప్పక్కర్లా, ముందు అవి చెప్తూ ఉంటే ఫైనల్ గా ఆటోమేటిక్ గా దాన్ని ఆచరిస్తూ ఉండే కొద్దీ ఈ కలిసము ఇవన్నీ ఆటోమేటిక్ గా మారిపోతాయి. చివరి మెట్టైన జ్ఞానం, ప్రేమ, త్యాగంలో ఉండండి అని మనం చెప్పాం. అది చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు అది అవ్వాలని ఆచరించేటప్పుడు ఆటోమేటిక్ గా ఈ కింద అన్ని మారిపోతూ ఉంటాయి, సహజంగా జరిగిపోతది అంటున్నారు ఆయన. ఈ చాప్టర్ కంప్లీట్ అయింది మేడం. ఓకే, క్లోజ్ చేసాం. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ మేడం.